శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని రాముడు లేని అయోధ్య 13వ ప్రకరణము 41వ రోజు. తన తల్లి చేసిన కృత్రిమ వ్యాపారమును తలంచక తనను సంశయించక కౌసల్య ఇట్టి ప్రియవచనములు చెప్పుట అతనికి ఎంతయో తృప్తిగా నుండెను. కౌసల్య విశాల హృదయమునకు వాత్సల్య భావమునకు ఎంతయో సంతసించెను. ప్రియకుమారుడైన రాముడు అడవికి వెళ్ళినను సవతి కుమారుడైన తనపై పుత్రవాత్సల్యమింత గాఢమై ఉండునని భరతుడు కలనైనా తలంచలేదు. తన తల్లి అయిన కైకకు కౌసల్యకు గల వ్యత్యాసము పోల్చ వీలు లేకపోయిను. విశాల హృదయముల భావములు పూర్ణత్వమును ధరించుచున్న సత్యమును భరతుడు గుర్తించెను. చేతులు జోడించుకుని, తల్లి, మీ ప్రేమ వచనములు నా హృదయమునకు చల్లని పన్నీరు జల్లులాగా హాయినిచ్చుచున్నవి. నేను రాముడునని తలంచితిరి కాబోలు. తల్లి, ఆ పవిత్ర రాముడును కాదు, నేను కైకేయి కుమారుడును, కుటిల స్వభావుడును, సిగ్గు లజ్జలేని తుచ్చుడును, రామ శత్రుడను. నా వంటి అధముని రామునిగా భావించి సంభాషించుచున్నారు కాబోలు. మీ చిత్తము రాముని యందే లగ్నమగుట చేత అందరినీ రామునిగా తలంచుచుందురు. నేను సత్యమును చెప్పుచున్నాను, నా మాటలు మన్నింపుడు. తల్లి, రామచంద్రుడే ప్రభు, ధర్మశీలుడే రాజ్యాధికారి. నాబోటి కుటిల చిత్తుడు రాజ్యమునేలిన భూమి పాతాళమునకు కృంగును. స్వార్థపరులు, సంకుచిత చిత్తులు, దురాశాపరులు, ఆడంబర జీవులు, అహంకార వ్యక్తులు, అసూయ స్వభావులు రాజ్యాధికారులు కారు. అట్టివారల పరిపాలన ప్రజలకు హాని కలిగించును, ధర్మమును నాశనము చేయును, దేశమునకే కీడు వాటిల్లును. సదాచార, సచ్చీల, త్యాగ, సత్యవాక్య పరిపాలకులే రాజ్యాధికారులు. అట్టి ప్రభువు ఒక్క రామచంద్రుడు తప్ప అన్యులు నాకు అగుపించుటలేదు. కాన నేను ఇప్పుడే వెళ్ళి రామచంద్రుని పాదములు పట్టి ప్రార్థించి అయోధ్యకు తోడ్కొని వత్తును. అనుజ్ఞ దయచేయము, ఆలసింపక ఆస్వీర్తింపుము అని పాదములపై పడిను. భరతుని మాటలు కౌసల్య హృదయమునకు ఎంతయో శాంతినందించెను. నాయన, నా రామభావములు అన్నీయూ నీలో ఉట్టిపడుచున్నవి. నిన్ను చూచి అయినను రామవియోగమును భరింతును. నీవును అడవికి వెళ్ళినా ఇక మా గతి ఏమి? నీవు తప్పదని అందువా నన్ను కూడా నీతో అడవికి తీసుకుని పొమ్ము. నేనెవరి నిమిత్తమో అయోధ్యలో జీవించవలను? పతిని కోల్పోయి స్తుతునకు దూరమై జీవించుట కంటే వారి వియోగ బాధలో నా ప్రాణములు లీనమునర్చుట మంచిది కదా. గురువాజ్ఞను పొందిరమ్ము. మనము అరణ్యమును ప్రవేశించి సీతారామ లక్ష్మణులతో కొంతకాలమైనను గడిపి నా జన్మమును ముగించుకుందును అని పలికిన పలుకులు భరతునకు కొంత శాంతినందించును. అంత కౌసల్య సుమిత్రులకు నమస్కరించి కైక గృహమునకు బయలుదేరను. భరత శత్రుఘ్నులు వెనక ముందు నడుచుచు కైక మందర మాటలను నమ్మి ఇంత ఘాతక చర్యకు పాల్పడనని చింతించుచు తమలో తాము ఉప్పొంగి వచ్చు క్రోధమును అనగద్రొక్కుంటూ కైక భవనద్వారమును ప్రవేశించిరి. ప్రవేశించగానే మందర మంచిగా అలంకారము చేసుకుని ద్వారములో వారల రాకకై కాచుకుని ఉండుట చూచి శత్రుఘ్నుడు భరించలేక మందర కుర్రులను పట్టి క్రిందకు ఈడ్చి కొట్టెను. మందర అయ్యో అయ్యో అని కేకలు పెట్టగానే కైక పరుగెత్తుకుని వచ్చి శత్రుఘ్నుని మందలించెను. అవకాశమును అనువుగా చేసుకుని భరతుడు మండిపడి, ఛీ పాపాత్మురాల, ఈ దుర్మార్గురాలి మాటలు విశ్వసించి మహాపాతకమునకు పాల్పడితివి. ఈ దుర్బుద్ధులు నీ మనసులో పుట్టించినప్పుడే నీ హృదయమేలా 2 ముక్కలు కాలేదు? ఇట్టి కోరికలు అడుగుటకు నీ నాలుగు ఎట్లు ఆడినది? అది భస్మము కాకపోయినా ఏ ముఖము పెట్టుకొని ఈ రాజభవనమున నివసించుచున్నావు? సిగ్గు లేదా? ఇట్టి దుర్మార్గురాలైన నీ మాటలపై రాజునకెట్లు నమ్మకము పుట్టెను? కామాంధుడై కొడుకును అమ్మి భార్యను కొనుటకు పూనుకొనుటకు నీవు పన్నిన పన్నాగములు మహా సంకుచితమైనవిగా తోచుచున్నవి. రాజు యొక్క పవిత్ర హృదయాన్ని పాడు చేసి రాజ్యమునకు నిప్పుపెట్టి వంశమును నాశనము గావించి రఘువంశమును నిర్మూలన మొనర్ప చేరిన కుటిలాత్మరాలువు. నిన్ను తల్లి అని పిలుచుట కూడాను మహాపాపము.
పరుల చెడ్డను కోరినా నీ బిడ్డలు బాగుపడుదురని ఎట్టు తలంచితివి? నీ బిడ్డల వంటి వారు కారా పరుల బిడ్డలు? పరుల బిడ్డల కీడును కోరు స్త్రీలు తమ బిడ్డల దుర్గతిని ఆశించిన వారు కాగలరను పరమసత్యమును నీవేళ తెలుసుకొనలేకపోతివి? రాజవంశమున జన్మించి రాక్షస గుణములను కలిగియుండుట ఏ జన్మల కర్మఫలమో? ఇదంతయు నా దురదృష్టము. అందున నిర్మల నిస్వార్థపరుడైన నా రామచంద్ర ప్రభువును మహాసాధ్వీమణి అయిన సీతామ తల్లిని అరణ్యమునకు పంపుట ఎంత ఘోరము, ఎంత కఠినము! ఛీ! ఇట్టి దుర్మార్గురాలివైన నీతో సంభాషించుట కూడా నా పాప ఫలము. నేను కూడాను ఏ జన్మలో ఏ పాపము చేసితునో, లేకున్నా నీబోటి కుటిలాత్మురాలు గర్భమున జన్మించి ఇందునా? పాపులకు పాపులే చేరుదురు కానీ పుణ్యులు చేరరు కదా. సూర్యవంశము హంస వంటిది. నీవు నిజముగా నీ తల్లి వంటి దానవే. నీ తల్లి తన మనోభిష్టమును పురస్కరించుకొని తన భర్తను చంపుకొనెను. నీవును నీ దురాశను నెరవేర్చుకున్న నిమిత్తము నీ పతిని చంపుకొంటివి. వంశాచారమునకు విరుద్ధముగా చిన్నవాడు పెద్దవానిని విడిచి రాజ్యము చేయినా ఈ భావము నీకు ఈనాడు కలిగినది కాదు. ఇట్టి పాడుతలంపు మొదటి నుండి నీలో బీజరూపమున నుండియే ఇండును. లేకున్నా ఈనాడు ఇంత వృక్షముగా మారుటకు వీలు లేదు. ఇట్టి బుద్ధే నీకుండి ఉండినా, నేను పుట్టిన తక్షణమే నన్ను చంపియుండినా ఇంతటి దురవస్థలు పాలయ్యేది కాదు ఈ రాజ్యము. వగచి ప్రయోజనమేమి? చెట్టును నరికి కొమ్మలకు నీరు పోసి పెంచే బుద్ధి. మీనములు జీవించవలెనని కోరుతూ సరస్సులోని జలమును తోడివేయుచున్న నీ తెలివితేటలకు నవ్వవలెనో ఏడ్వవలెనో అర్థమగుట లేదు. నీతో సంభాషించి కాలమును అపవిత్రము చేయుట కంటే నేనిప్పుడే రాముని చెంతకు వెళ్ళి అతనిని అయోధ్యకు రమ్మని ప్రార్థించి తెత్తును. నా రాముడు అంగీకరించుకున్నా నేనును ఆ ప్రభు సన్నిధిలోనే లక్ష్మణుని వలె సేవలు చేయుచు అక్కడే నివసింతును. నీ ముఖము చూడను అని తమ్మునితో వెనకకు తిరిగెను. తన తప్పును తలంచుచూ తన పన్నాగములు కడుకి ఈ రీతిగా మారికదా అని చెడ్డ తలంపులు ఎట్టి వారలకైనా తాత్కాలికపు తృప్తిని అందించును. కానీ జీవితములు అవే మన పతనమునకు రాజబాటగా మారునని తలంచి ఇక వేరు మార్గము లేక మాటలు రాక కైక స్తంభించిపోయెను. కైకకు మందరపై విసుగు పుట్టెను. భరతుడన్న మాటలలో అంతరార్థమును సత్యమును గుర్తించెను. రాముని పవిత్రమైన తలంపులకు ఎంతో సంతసించెను. తన పాపబుద్ధికి తాను సిగ్గుపడెను. కైకేయి మందిరము నుండి భరత శత్రుఘ్నులు సరాసరి మంత్రులు, గురువు, పురప్రముఖులు ఉండిన సమావేశ స్థానము చేరిరి. వారల రాకకై ఎదురుచూచుచుండిన మంత్రులు ఏమి నిర్ణయము గావింతురు అని వినగోరుచు వారి ప్రత్యుత్తరమును వినుటకై నిశ్శబ్దముగా ఏకాగ్ర చిత్తులై ఉవ్విల్లూరినట్లు కాచియుండిరి. ఇంతలో భరతుడు గురువుగారి పాదములకు నమస్కరించి, గురుదేవా, నేను పరమసత్యమును తెలుపుచున్నాను. నిష్కపటముగా వివరించకోరితిని. నన్ను నా మాటలను విశ్వసింతురని ఆశించుచున్నాను. కారణము కంటే కార్యమే కఠినము. పాషాణములో పుట్టిన లోహము పాషాణము కంటే కఠినమన్నది మీకు తెలుసు. కఠినురాలైన కైక గర్భములో పుట్టిన నేను మరింత కఠినుడను. కాకుండా రామవియోగముచే నా ప్రాణములు నా శరీరమును వీడిపోకున్నవి. కైక సీతారామ లక్ష్మణులను అడవికి పంపి పతిని స్వర్గమునకు ప్రయాణము చేయించి ప్రజలను అశాంతిలో ముంచి కొడుకును అపకీర్తి పాలు చేయగా రాజ్యమునకు మాయని మచ్చగా నన్ను రాజ్యము నేలుమని మీరు శాసించుటలో నాకేమాత్రమూ సంతృప్తి లేదు. నేను అర్హుడను కాదు. రామచంద్రుడు వనమున సంచరించుచున్న నేను రాజ్యాధికారిగా సింహాసనముపై కూర్చొనిన లోకులు నవ్వరా? నా పరిపాలన ప్రజలకు హానినే కలిగించును. నీతి నిజాయితీలు తప్పి అక్రమంగా ధర్మవిరుద్ధముగా రాజ్యాధిపత్యమును వహించు వారిని చూచి ప్రజలెవ్వరూ గౌరవించరు. కారణమేమనా వారిని నేను దండించుటకు అధికారం ఉండదు. నాలో కావలసిన దోషములు
గుట్టలుగా పెట్టుకొని పరుల దోషమును చక్కదిద్దుటకు నేను ఏ ముఖము పెట్టుకొని చెప్పగలను? కానీ నాలోని దోషములు నేను అధికార బలము చేత కప్పిపుచ్చుకున్నను. సమయము వచ్చినప్పుడు ప్రజలు వ్రేలును చూపించకపోరు. నా తల్లి యొక్క పాడు తలంపులు నాకు తలవంపులుగా మారెను. సీతారాములను చూడక నేనిక క్షణమైనను నిలవజాలను. నా ఈ దారుణమగు దుఃఖమును మీకు విన్నవించుచున్నాను. నా దుఃఖము రామదర్శనముతో చల్లారును తప్ప అన్యబోధనలు నన్ను ఓదార్చలేవు. నేను కౌసల్య సుమిత్రల ఆజ్ఞలను పొంది తిని రేపటి తెల్లవారి నేను తమ్మునితో కూడి నా ప్రభువును దర్శించుటకు వెళ్ళ నిశ్చయించుకుంటుని. నా పాపము ఎన్నియున్నను రామప్రభువు చూపుతో భస్మమైపోవును. తాను పలుకరించకపోయినను సరే, నేను తనను దర్శించుచు చెట్ల చాటునైనను ఉండి కాలమును హాయిగా గడుపుదును. ఓ మహాజనులారా, మీరందరూ నా శ్రేయస్సు కోరి నన్ను దీవింపుడు. మంత్రులారా, నన్ను రాముని వద్దకు వెళ్ళుటకు అనుజ్ఞ దయచేయుడు. నేను రామప్రభు దాసుడును, మనందరికీ అతడే ప్రభువు అనెను. ఆ పలుకులకు పురప్రముఖులు, మంత్రులు, సామంతులు అందరూ మారు మాట్లాడలేకపోయిరి. భరతుని బాధను బాగుగా అర్థము చేసుకునిరి. భరతుడు నిర్మల చిత్తుడనియు తల్లి పన్నిన పన్నాగములకు తాను కట్టుబడలేదనియు తలంచి భరతుని వచనములలోని పవిత్రతను గుర్తించిరి. పురప్రముఖులలో ప్రధానుడు లేచి, ప్రభు, మీతో పాటు మేమును బయలుదేరి వత్తుము. రామవియోగమును మేము కూడాను భరించలేకున్నాము. ఒక పరి ఆ ప్రభువును దర్శించిన తదుపరి మా ప్రాణములు ఏమైనను పర్వాలేదు అని సెలవును కోరిరి. ప్రజలందరూ ఈ కోరికను మన్నించి మమ్ము కూడాను తమ వెంట తోడ్కొని పొమ్మని కోరిరి. ఈ వార్త కొన్ని నిమిషములలో పురమంతయు నగరమంతయు ప్రాకెను. ప్రతి ఇంటిలోనూ స్త్రీ పురుషులు బాలవృద్ధులందరూ మేము కూడా వత్తుము అని ప్రయాణములైరి. ఎవరు ఎవరిని వద్దని నివారించగలరు? రామదర్శనమునకు వద్దని చెప్పు మూర్ఖులు ఆనాడు అయోధ్యలో ఒక్కరునూ లేకపోయిరి. వారందరితో పాటు తల్లులైన కౌసల్య సుమిత్రాదులు కూడా దాసీలతో బయలుదేరిరి. ఇంతలో కైక తన పొరపాటునకు పాపమునకు పశ్చాత్తాపపడుచు కౌసల్యకు తన కోరికను తెలియపరిచెను. తనను కూడా వనమునకు తోడ్కొని పోగోరెను. రాణులతో తన తప్పును క్షమించమని కోరి తనను అరణ్యము చేరుటకు తగిన ప్రయత్నములు కావింపుమని ఆశించెను. నిర్మల చిత్తురాలైన కౌసల్య తనలో ఎట్టి మాలిన్యము కూడాను తలంచక చేర్చక తప్పక తనతో రమ్మని కబురంపెను. సాయంత్రమునకు నగరములో అందరూ బయలుదేరుచున్నట్లు భరతునకు వర్తమానమందెను. అయితే నగర సంరక్షణకు కొంతమందైనా ఉండక తప్పదని మంత్రికి తెలిపి కొందరిని నిలిచిపోవున్నట్లు ఏర్పాట్లు చేసెను. రాత్రికే కొన్ని వాహనములు ఒక్కొక్క గృహము చెంత సిద్ధమాయెను. ఇంచుమించు అన్ని రకములైన వాహనములు సిద్ధము చేసిరి. వారందరికీ ఆహార పానీయములు ఏర్పాట్లు గావించిరి. చక్రవాక మిథునము వలె నగరములోని స్త్రీ పురుషులు ప్రాంతకాలమునకు ఎదురుచూచుచుండిరి. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.